హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీని హోటల్ రుచితో ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. దీంట్లో చిన్న చెక్క, లవంగా, ఇలాచి వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం జీలకర్రను కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. తర్వాత 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేద్దామండి. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్స్ కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి. మనం ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యేలోపు దీనికి కావాల్సిన మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో ఒక చిన్న చెక్క, లవంగా, ఇలాచిని యాడ్ చేసుకోవాలండి. అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేద్దాము. ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటాను కూడా వేసేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత ఒక 10 జీడిపప్పు పలుకుల వరకు వేసుకొని 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ మనకి స్టవ్ మీద ఆనియన్స్ ఫ్రై అయిపోతూ ఉంటాయి కదా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది ఆయిల్ అనేది పైకి తేలే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం పసుపును వేసేసుకున్నాము. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలని నేను ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి వేసి ఉన్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలిపి ఈ విధంగా మనకి ఈ కలిపి యాడ్ చేసినవన్నీ మసాలాలన్నీ దీనికి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకున్నానండి. ఒక 200 గ్రామ్స్ వరకు ఇక్కడ నేను మష్రూమ్స్ని తీసుకున్నాను. ఇక్కడ మష్రూమ్స్ని మనం కొంచెం పెద్ద పీసులాగే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే అవి వేగినాక ఇంకా చాలా చిన్నవి అయిపోతాయి. ఈ మసాలా గ్రేవీ అంతా దానికి పట్టేలాగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతాయి. ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని పోసుకున్నాను. అంటే మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పోసుకోండి. ఇక్కడ నేను 150 ml వరకు వాటర్ పోసుకున్నాను. చూడండి, మనకి ఈ విధంగా మష్రూమ్ నుంచి కూడా కొంచెం వాటర్ వస్తాయి కాబట్టి మనం వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా చూసుకొని మనం కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చపాతీలోకి కానీ, రోటీల్లో కానీ, రైస్లోకి కానీ ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ హోటల్ స్టైల్లో మనకి రెడీ అయిపోతుందండి.